ఇవాల్టి వార్తలు విశ్లేషణలో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ప్రాధాన్యాలు ఇచ్చినటువంటి న్యూస్ ఐటమ్స్ ఏంటి, బ్యాన్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఇవన్నీ చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ సంబంధించి మెయిన్ ఇవ్వడం జరిగింది. కోహ్లీ 100 6లలో రోహిత్ అంటే ఒక చక్కటి హెడ్డింగ్ పెట్టి దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135, 11 4లు, 7 6లు అండ్ వన్డేలో 52వ సెంచరీ చేయగా వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ కూడా 352 సిక్స్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. మొత్తానికి దక్షిణాఫ్రికాను నిన్న ఓడించింది. అండ్ దానికి సంబంధించిన వార్త కొన్ని మనం క్రిస్పీగా కొన్ని వార్తలు వాటికి సంబంధించి క్లియర్ కట్ విశ్లేషణలు ఇన్సైడ్ పేపర్లో ఉంటాయి. ముందుగా ఇక్కడి నుంచి వద్దాం. భారతీయుల నుంచి ఎంతో లబ్ధి, ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా అత్యంత లబ్ధి పొందిందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. నిజమే కదా. ఖచ్చితంగా మన మేధో సంపత్తే వేరే కంట్రీస్కి, మరీ ముఖ్యంగా యూఎస్కి అయితే చాలా ఉపయోగపడింది, పడుతోంది, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కూడా. ఎందుకంటే ఎవరి డెస్టినేషన్ అయినా కూడా చదువుకుని కాస్త బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదా హయ్యర్ ప్రొఫెషనల్ స్టడీస్ చేసిన వాళ్ళ ఎవరి టార్గెట్ అయినా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ యూఎస్ అంటారు. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైనవే కదా. అదే అన్నాడు ఆయన, ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అమెరికా చాలా అత్యంత లబ్ధి పొందుతోందంటూ. అండ్ మరో ప్రధాన వార్త, సోనియా రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధాన నిందితులైన సోనియా రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు మనకు తెలుసు ఎప్పటి నుంచో నలుగుతోంది. ఈ కేసుకు సంబంధించి కూడా వీరిరువురిపై అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం. ఇక్కడ ఎస్ఐఆర్ గడువు పొడిగింపు, కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు చేసింది. ప్రక్రియను మరో వారం పాటు పొడిగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్లో చేసినటువంటి మార్పులకు సంబంధించి వార్త, మిగతా వివరాలన్నీ 6th పేజీలో కూడా ఉన్నాయి. అండ్ మరో ప్రధాన వార్త, నేటి నుంచే సభా సమరం, చాలా కీలకమైన వార్త. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 19వ తేదీ వరకు జరుగుతాయి ఢిల్లీలో. అండ్ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ అన్ని పార్టీలు కూడా సమాయత్తమయ్యాయి. అండ్ ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ తొలి గంటలో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకొని ఉన్నారు. పార్లమెంటరీ మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించండి అని విపక్షాలకి చెప్పబోతున్నారు. అండ్ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి అంటే వాళ్ళ నుంచి ఆరంభమవుతాయి. 15 రోజుల పాటు ఈ సమావేశాలు కూడా కొనసాగుతాయి. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మంత్రులు సిటీని క్యూర్ చేయాల్సిందే అంటున్నారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా అలా చేస్తే చాలా మంచి వార్తే, అది మంచి అవుతుంది. భవిష్యత్తులో సంక్షోభాలకు తావు లేకుండా క్యూర్ డాక్యుమెంట్ 2047లో ప్రధాన అంశాలుగా విజన్ స్ట్రాటజీ, హైదరాబాద్కు 2 మణిహారంగా RRR, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు, అలాగే బుల్లెట్ ట్రైన్స్. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రేవంత్ రెడ్డి. నేటి నుంచి జిల్లాలకు సీఎం అని చెప్తూ ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలో ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగిన సందర్భంలో ప్రతి గ్రామానికి అంటే అన్ని గ్రామాలు కవర్ చేయడం కుదరకపోయినా కూడా చాలా వరకు కూడా ఆ ప్రధానమైనటువంటి గ్రామాలన్నీ కూడా కవర్ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతానికి జిల్లాల పర్యటనకు కూడా వెళ్ళనున్నారు. క్యూర్ ప్యూర్ రేర్. ఏమిటిది క్యూర్ ప్యూర్ రేర్? ఇదేమిటో చూద్దాం. ఇదేమిటంటే సంపన్న సమానత్వ తెలంగాణ కోసం త్రిముఖ సూత్రావళిది. క్యూర్ ప్యూర్ రేర్. క్యూర్ కింద శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలపై ఫోకస్ పెడతారట. అండ్ సమీకృత పారిశ్రామిక ప్రగతికి ప్యూర్ అంటున్నారు. అండ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రేర్ అంటున్నారు. ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేందుకు హైదరాబాద్లో గ్లోబల్ హబ్ ఏర్పాటు చేద్దాం 2030 నాటికి. పూర్తి స్థాయిలో ఏతో నడిచే టీజీ ఐపాస్ 2.0. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు ఇవే అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సున్నితత్వాన్ని పెంచుకోండి అంటున్నారు ప్రధాని మోడీ. డీజీపీల సదస్సులో మంచి పనులతో జనాభిప్రాయాన్ని మార్చండి, విచ్ఛిన్న శక్తులపై డ్యాక్కను వేయండి అంటున్నారు. దేశం నవీన ఆలోచనలకు ప్రతిబింబం, హైదరాబాద్ స్టార్టప్పై ప్రధాని మోడీ ప్రశంసలు. అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు ఇన్ఫినిటీ క్యాంపస్ ఊపు.
యువతరం అంకిత భావం, వికసిత భారత్ గొప్ప బలం, వోకల్ ఫర్ లోకల్ ప్రోత్సహించేలా కరీంనగర్ కళాకృతుల బహుకరణ. ఓకే, సోషల్ మీడియా టేక్ ఓవర్ చెక్కు ఎట్లా సాధ్యపడుతుంది? సోషల్ మీడియాను ఆపుతారమా? ఇప్పటి రోజుల్లో ఆపగలమా? ఏం చేయబోతున్నారు? సిమ్ బైండింగ్ విధానాన్ని తెచ్చిన డాట్. చూద్దాం ఏంటో ఇది. ఆ సిమ్ కార్డు ఉన్న ఫోన్ నుంచే సోషల్ మీడియా యాప్ సేవలు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల. మార్చి నుంచి కొత్త విధానం అమల్లోకి. ఏదో డిఫరెంట్ విధానాన్ని అవలంబించబోతున్నారు. అదేంటో చూద్దాం, ఎందుకంటే చాలా కీలకమైన వార్త ఇది. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్ టేక్ ఓవర్ ఆస్కారం లేకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డాట్ కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి సిమ్ బైండింగ్ విధానం ప్రవేశపెట్టింది. 2026 మార్చి నుంచి కూడా అమల్లోకి వచ్చేటువంటి విధానంలో సైబర్ కేటుగాళ్లకు చెక్ పెట్టడంతో పాటు పోలీసులు తప్పుదో పట్టించే నేరగాళ్లను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కీలక మార్గదర్శకాలను డాట్ శనివారం జారీ చేసింది. ఇంకా చాలా క్లియర్ కట్గా మిగతా నెక్స్ట్ పేజీల్లో వార్త ఇవ్వడం కూడా జరిగింది. ఒక్క నెల 16,372 కోట్లు. ఏమిటిది? గత అక్టోబర్లో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో పన్నాదాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధికం అంటున్నారు. అండ్ గతంలో కూడాను ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదంటున్న గణాంకాలు చెప్తున్నాయి. ఎక్సైజ్తో పాటు కేంద్ర పన్నుల్లో వాటాల్లో భారీ పెరుగుదల. దీనికి కారణం 7 నెలల్లో 1.45 లక్షల కోట్ల రాబడులు అంటే వార్త. అండ్ బ్రేక్ఫాస్ట్తో కుర్చీ పోరుకు బ్రేక్. సోనియా నివాసంలో కర్ణాటకంపై చర్చ. మొత్తానికి సెట్ అయింది అక్కడ. కూలంకషంగా వివరించిన ఖర్గే అంతకన్నా ముందే తనకు సీఎంతో విభేదాలు లేవని డీకే స్పష్టీకరణ. 2028 ఎన్నికలే తమ లక్ష్యమని ఇరువురు కూడా బోత్ లీడర్స్ వెల్లడించారు. డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య మధ్యలో వారికి ఒక చిన్న వైరం స్టార్ట్ అయిందని కూడా గత వారం కథనాలు వచ్చాయి. అయితే వాటికి తెరదించుతూ అటు ఖర్గే కావచ్చు, అటు రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళిద్దరినీ కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. మాట్లాడుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్నారు. ఆ ప్రకారంగానే ఈ సమస్య పరిష్కరించినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇద్దరు కూడా మొన్న బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో వారు ఇరువురు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి వార్త. యాక్చువల్గా ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాలు సిద్ధు అండ్ మరో 2.5 సంవత్సరాలు డీకేకి ఆ అధికార పీఠాన్ని కట్టబెట్టాలని కాంగ్రెస్ మొదట నిర్ణయం తీసుకుంది గెలిచిన వెంటనే. కానీ ఇప్పుడు 2.5 years అవ్వస్తోంది నెక్స్ట్ మార్చికి. ఈ సందర్భంలో ఈ చిన్న గొడవ. నేడు రేపు వర్షాలు. ఎక్కడ దిత్వా తుఫాన్తో సోమమంగళవారాల్లో తెలంగాణలో దక్షిణ తూర్పు ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడొచ్చని వెల్లడించింది. ఓకే, పల్లెపూరులో ఏఐ జోరు. పల్లెపూరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏఐ చొచ్చుకుపోతుందట. ఏం జరుగుతోంది? ప్రచారాన్ని కొత్త పంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు. కృత్రిమ మేధ ఆధారిత వీడియోలతో ఓట్ల గేలం. ప్రత్యర్థిపై సెటైర్లు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మీమ్, సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలో సందేశాలు, విన్నపాలు. ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం, విద్యార్థులు సైతం బిజీ. మొత్తానికి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక పండగలా వచ్చినట్టున్నాయి అందరికీ కూడాను. ఏఐ వినియోగించడానికి కూడా ఏమాత్రం వెనకట్టలేదు. పంచాయతీల్లో హైడ్రామా. ప్రేమించిన వ్యక్తితో నామినేషన్ వేయించే అమ్మాయి, ఆపై ఆమెను పెళ్ళాన్ని ఒకడు కులాంతర వివాహం చేసుకుని తనకు కులం ఓట్లు పడవనే భయంతో భార్యను దాచేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి. మా ఇంట్లో ఓట్లు నోట్లు కమ్ముడు బాగుంటూ ఫ్లెక్సీ. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు జరుగుతున్నాయి. అండ్ కొన్ని చోట్ల ఏకగ్రీవం కూడా అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. అండ్ కష్టం మంది క్రెడిట్ వాళ్ళది. ఏమిటిది? అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన మన ఈగిల్ టీం. ఢిల్లీలో 3 నెలలకు పైగా కంటిపై కొనుక్కు లేకుండా పనిచేసిన ఈగల్ అంతా తామే చేసినట్టు చెప్పుకుంటున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంటూ కూడా ఈ ప్రధాన వార్త వచ్చింది. అండ్ ప్రజల ఆస్తి కాంగ్రెస్ కేటీఎం. దీనికి ఒప్పుకోబోమని కేటీఆర్ వెల్లడి. హిల్ట్ పి పేరిట కాంగ్రెస్ 5 లక్షల కోట్ల భూకుంభకోణం. రాహుల్ గాంధీ స్పందించుకుంటే ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లే. రాహుల్కు బహిరంగ లేఖలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. మొత్తానికి హిల్ట్ పాలసీ అని ఒక కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు, గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీకి సంబంధించి కూడా తెలంగాణలో ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే విమర్శిస్తున్నారు. హిల్ట్ పేరిట 5 లక్షల కోట్ల భూ కుంభకోణం కూడా చేస్తున్నారు అనేటువంటిది ఈయన ప్రధాన ఆరోపణ. ఓకే, ఇక మిగతా లోపల పేజీల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు అయ్యేలా రైతు సాధికారత విజన్ 2047 పేరిట డాక్యుమెంట్ని రూపొందించిన వ్యవసాయ శాఖ అంటూ వార్త. అండ్ క్యూర్ ప్యూర్ రేర్, దీనికి సంబంధించి కూడా ఒక విస్తృతమైన కథనం. సంపన్న సమానత్వ తెలంగాణ. క్యూర్ కింద శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాలపై ఫోకస్. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఏదైతే నడిచేట్టు ఈజీ అయిపోవచ్చని మనం ఇంతకుముందు కూడా చూడడం జరిగింది. సో సిటీని క్యూర్ చేయాల్సిందే అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రధాన వార్తలు.
అంతిమ గౌరవం, ప్రభుత్వ చొరవతో స్వదేశానికి మృతదేహాలు. ఆయా దేశాల్లో అంతిమ సంస్కారాలకు సాయం శ్రమిస్తున్న దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 ఏళ్లలో స్వదేశానికి 57,975 మృతదేహాలు. విదేశాలు సంపాదించుకోవడానికో చదువుకోవడానికో ఏదో రీతిలో వెళ్ళి అక్కడ అనుకోకుండా పాపం మరణించిన వారిని మన కంట్రీకి అంటే తిరిగి స్వదేశానికి ఆ డెడ్ బాడీస్ని తీసుకురావడంలో సాధించినటువంటి అంతిమ గౌరవంకి సంబంధించి. సో అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్న చిత్రాలు, పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దాచేసి ఇలా చిత్ర పంచాయతీలు అంటూ కూడా ఇలా ప్రధాన వార్తలన్నీ కూడా మనకి ఇందులో కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి ఓవరాల్గా చూస్తే సాక్షి దినపత్రికలో ఇలాంటి వార్తలన్నీ చూసాం. ఇక ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఎస్, నమస్తే తెలంగాణలో క్రిస్పీగా కొన్ని వార్తలు ఇచ్చారు. లోపల పేజీల్లో వాటికి హెడ్లైన్స్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిమ్ లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్ పనిచేయవు, ఖచ్చితంగా సిమ్ ఉండాలి. నేటి నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. పార్లమెంట్ సమావేశాలు సుమారు 15 రోజుల పాటు జరగనున్నాయి. ఉచితాలు అనుచితం, ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. భారత జనాభాలో 2080 నాటికి స్థిరత్వం వస్తుంది అంటున్నారు. ఒక సర్వే, ఒక గణాంకం చెప్తోంది. భారత నిపుణులతో అమెరికాకు లాభం అంటున్నారు ఎలన్ మస్క్. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు దినపత్రికలో చూసాం. ఎస్, ఓవరాల్గా చూద్దాం. ఇదేంటి, అల్యూమినియం ప్యాకింగ్ మాత్రం ప్రాణాంతకం అంటున్నారు. ఆహారంలో కలిస్తే థైరాయిడ్, నాడీ సంబంధ వ్యాధులు వస్తాయి. ఆ ప్యాకింగ్ ఫుడ్ తినద్దని నిపుణుల హెచ్చరిక. అల్యూమినియం ప్యాకింగ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. ప్రధాన వార్త, మరో ప్రధాన వార్త చూస్తే సంక్షేమం ఆక్రందన, మానవీయ పథకాలు ఆపేయడమే మార్పు. కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు. పసిగుడ్డు నుంచి పండు ముసలికి వరకు అందిన సంక్షేమ ఫలాలు. కానీ నేడు ప్రజాపాలన పేరిట గద్దెకెక్కి పథకాలు నిలిపేసినటువంటి కాంగ్రెస్ 2 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు అందిన స్కీములు, బడి పిల్లల బ్రేక్ఫాస్ట్ కావచ్చు, సామాజిక వర్గాలకు సాయం నిలిపివేత, ఆనవాళ్లు చెరిపేసే ఆతృతలో మానవత్వం మరిచిన పాలన, ఉన్న పథకాలాపి ఉత్తముచ్చట్లు చెప్తున్న కాంగ్రెస్ నేతలు పాలనలో రాజనీతిజ్ఞత కాదు కనీస విజ్ఞత కూడా కరువు. కాంగ్రెస్ను నమ్మితే నట్టేట ముంచిందని ప్రజల ఆవేదన అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఓకే, ఏం జరుగుతోంది? 2 ఏళ్ల పాలనలో సంక్షేమం అయితే ఆక్రందన. సంక్షేమ పాలన చేయట్లేదు కాంగ్రెస్ నేతలు అనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణగా ఉంది. అండ్ ముఖ్యంగా ప్రజలకి కావాల్సిన పథకాలన్నీ కూడా నిలిపివేశారంటూ కూడా చాలా రిక్తహస్తం, ప్రజల పట్టని పాలన అంటూ కూడా ఒక డిఫరెంట్ హెడ్డింగ్తో. ఓకే, ఎస్, రైతన్నలకు సంబంధించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అన్నం పెట్టే రైతులు కన్నీళ్లు పెడుతున్నప్పుడు అంటూ వార్త. రాహుల్ హిల్ట్పై మాట్లాడరే, దేశంలో అతిపెద్ద కుంభకోణంపై స్పందించడం లేదు ఎందుకంటున్నారు. హిల్ట్ పాలసీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి సంబంధించి 5 లక్షల కోట్ల అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉన్నట్టేనా? కాంగ్రెస్ అనుయాయులకు కారుచౌక ప్రభుత్వ భూమి, 1000 కోట్ల ఆస్తుల మార్పిడికి 45 రోజుల అనుమతుల తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్కి ఏటీఎంగా మారిస్తే ఊరుకోం. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అండ్ ఎన్నికల కోడ్ ఎగతాళి అవుతుందట. ఏం జరిగింది? సీఎం పర్యటన కోసం నియమావళి ఉల్లంఘన, హుస్నాబాద్లో 3 ముఖ్యమంత్రి రేవంత్ సభ, కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్కు విరుద్ధం, ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు పర్యటన, అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శల వెల్లువ అంటూ ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ ఇంకా మిగతా వార్తలు ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. హిల్ట్ పేరుతో 5 లక్షల కోట్ల భూస్కామ్ జరుగుతోంది అంటున్నారు. దిత్వా ఎఫెక్ట్, పలు జిల్లాల్లో నేడు వర్షాలు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్కి ఏపీలో చాలా జిల్లాల్లో ప్రభావం చూపిస్తోంది. అండ్ ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటనుంది కూడా. అయితే ఇటు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు గట్టిగానే పడతాయని చెప్తున్నారు. ఎస్, జియో 46లో అనేక తప్పులు. 5వ పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నది. డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితం. అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఎలా సిఫార్సు చేసింది? కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలు, రిజర్వేషన్లను పునఃసమీక్షించాలని చైర్మన్ డిమాండ్ చేశారంటూ ఈ ప్రధాన వార్త మనకి కనబడుతోంది. ఎస్సీ జేఏసీ ఆవిర్భవించింది. చైర్మన్గా బైరి వెంకటేశ్వర ఏకగ్రీవ ఎన్నిక. 20% రిజర్వేషన్ల సాధన కోసం ఏకమైన ఎస్సీ కుల సంఘాలు. చూద్దాం ఏం జరగబోతుందో. ఎస్సీ కుల సంఘాలన్నీ ఏకమయ్యాయి. అండ్ లష్కర్ పోస్టుల్లో ఇష్టారాజ్యం, అడుగడుగునా కాంగ్రెస్ నేతల పైరవీలు. ఇరిగేషన్ ఇంజన్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, తమవారిని నియమించాలంటూ హుకుం. మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం, నియామకాలను నిలిపివేస్తున్న ఇంజనీర్లు అంటూ వార్త. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో గోదావరి చంద్ర సాగుకు సిద్ధం చేసిన అటవీ భూమి 3000 ఎకరాల హాంఫట్. 2 ఏళ్లుగా అటవీ భూముల్లో కాంగ్రెస్ నేత పోడు భూమి వ్యవసాయం చేస్తున్నాడు. లక్షకే ఎకరం భూమి విక్రయిస్తున్న వైనం భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేత అక్రమం అన్నీ తెలిసినా
అడ్డుకోలేకపోతున్న అధికారులు, దశాబ్దాల పొడుకు చరమగీతం పాడినటువంటి కేసీఆర్ అంటూ ఒక విశ్లేషణాత్మక, వివరణాత్మక కథనంగా చూడొచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ లోపల పేజీల్లో కొంచెం క్లియర్ కట్గా అన్నం పెట్టే రైతులు కన్నీళ్ళు పెడుతున్నాం అంటున్నారు. దానికి సంబంధించి వార్త. అండ్ కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 30 దుకాణాలు అగ్నికి ఆహుతైపోయాయి. రాత్రికి రాత్రి రోడ్డున పడ్డ కుటుంబాలు, కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. ఫైర్ ఇంజన్ల రాక ఆలస్యంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని ఆందోళన. బాధిత కుటుంబాలను 30 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే సుంకే, బాధిత కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. అండ్ కరెంట్ షాక్తో రైతు మృతి చెందాడు. అదొక ప్రధాన వార్తగా చూడొచ్చు. నిన్న జరిగినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి అక్కడ గుడి వద్ద జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ఈ వార్త. అండ్ హిల్ట్కి సంబంధించి ప్రధాన వార్తలు వస్తున్నాయి. జపాన్, జర్మనీ, చైనా, సింగపూర్తోనే పోటీ మనకి. పక్కనున్న ఏపీతోనో లేకపోతే అటు పక్కన ఉన్న కర్ణాటకతోనో కాదు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకతో పోటీ లేని లేదు. 3 రీజియన్లుగా హైదరాబాద్ నగరం. నేటి నుంచి 2 ఏళ్ల ఉత్సవాలు షురు అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అండ్ ఈ ప్రధాన వార్త, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. దానికి సంబంధించి ఏపీలో 500 మీటర్ల ముందుకు వచ్చిన సముద్రం అంటూ ఈ వార్త. ఇక కాంగ్రెస్ విద్యుత్ పాలసీ బోటకు అంటున్నారు. వెలుగులోకి మరో 50,000 కోట్ల పవర్ స్కామ్ వచ్చిందంటున్నారు. అండ్ తక్కువ ధరకే కరెంట్ వస్తే ప్లాంట్లు ఎందుకు అంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా పవర్ ప్లాంట్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం అయితే కాదు, స్కాములను ఎండగడుతున్న హరీష్ రావు దిష్టిబొమ్మను దహనం చేయడం సరికాదు. సర్కార్ తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఫైర్ అవుతున్నారు. కొప్పులీశ్వర్ సర్కార్ తీరుపై కూడా ఆయన ఫైర్ అయిన విధానం. జీవో 46లో అనేక తప్పులున్నాయి. ట్రాఫిక్ చలాన్లపై భారీగా మినహాయింపించారు. 50 నుంచి 100% వరకు ట్రాఫిక్ చలాన్లు వాటిపై ఒక డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా జరిగేదే. ఖచ్చితంగా చలాన్లు పెండింగ్ ఎక్కువ అవడంతో, అలాగే చలాన్ల అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉండడంతో ఖచ్చితంగా వాహనదారులు పే చేయలేకపోతున్నారు. కోర్స్ ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు ఉండాల్సిందే కాదంటలేదు. కానీ ట్రాఫిక్ చలాన్ల రూపంలో చాలా నిలువుదోపిడీ చేస్తున్నారు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అంటూ కూడా పలు వార్తలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ చలాన్లపై భారీగా మినహాయింపించారు. ఎలా అంటే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం నెల 13 దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో 50 నుంచి 100% వరకు కూడా మినహాయింపించే అవకాశం ఉంది. హెల్మెట్ కావచ్చు, సీట్ బెల్ట్ కావచ్చు, అవి ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, తప్పుడు పార్కింగ్ ఇలాంటి ఉల్లంఘనలకు అక్కడికక్కడే పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర పౌరులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖ అయితే విన్నవిస్తోంది. అండ్ దేశంలోని 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల జాబితాలో ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ నిర్వహించిన భారత ఎన్నికల సంఘం. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక 12 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల లిస్ట్ని సవరించింది. దానికి సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్త చూడొచ్చు. ఇంకా మిగతా రకరకాలుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ అండ్ జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రికలో చూడొచ్చు. మొత్తానికి నమస్తే తెలంగాణలో మాత్రం మనకు కనిపించినటువంటి ప్రధాన వార్త చూస్తే, సంక్షేమం ఆక్రందన, మానవీయ పథకాలు ఆపివేయడమే మార్పా అని అడుగుతోంది గవర్నమెంట్ని. కేసీఆర్ హయాంలో గొప్పగా అమలు చేసిన పథకాలు, పసిగుడ్డు నుంచి పండిమూసల వరకు కూడా అందిన సంక్షేమ పథకాలు, కానీ నవేడేస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా అమలు అవ్వటం లేదు. దాంతో అందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఈ ప్రధాన వార్త. నమస్తే తెలంగాణ తర్వాత వెలుగు మరో ప్రధాన దినపత్రికను చూద్దాం. ఏమిటి ఇక్కడ ఒక భారీగా ఏదో డంప్ చేశారు బయట. ఒక పిక్, రైల్వే పార్సిల్ ఇంటి వద్దకే. డోర్ డెలివరీ సేవలకు దక్షిణ మధ్య రైల్వే రెడీ. వినియోగదారుల ఇంటి నుంచే పార్సిల్స్ పికప్. ప్రజలకు చెరువులో లాజిస్టిక్ సేవలు. కొత్తగా యాప్ను రూపొందిస్తున్న రైల్వే అధికారులు. వెరీ వెల్. రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ఏదైనా బుక్ చేసి పంపడం అనేది ఇక నుంచి ఉండదు. ఎందుకంటే రైల్వేస్ సరికొత్త సర్వీసెస్ని మొదలుపెట్టాయి. వాళ్ళే మన ఇంటికి వచ్చి మనం ప్యాక్ చేసినటువంటి ఆ ప్యాకెట్ని తీసుకెళ్ళి ఎక్కడ డెలివరీ ఇవ్వాలో అక్కడ మళ్ళీ అక్కడ డోర్ స్టెప్లో డెలివరీ ఇస్తారు. ఇదేదో బాగానే ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళకి కావచ్చు, వయసు మళ్ళిన వాళ్ళు, వాళ్ళ పిల్లలకు కావచ్చు, అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళకి కావచ్చు, ఇలాంటివైనా పంపుకోవాలి చేయాలి ట్రైన్స్లో అంటే కనుక అది చాలా ఈజీ అవుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తే. డోర్ డెలివరీ కోసం కొత్త యాప్ను ప్రారంభించబోతోంది.
5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఏమిటి ఎక్కడ ఇది నిజంగా చాలా సెన్సేషనల్ న్యూస్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడే భాగోతం. ప్రతి నెల శాలరీ పేరిట 100 కోట్లు లూటి ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగాల మాఫియా. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించిన గత సర్కార్. ఉద్యోగ వ్యవస్థనికి పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేలా డిజిటల్ మానిటరింగ్. ఎస్, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చాలా చాలా మాయ కనిపిస్తూ ఉంటుంది మనకి. చాలా చోట్ల అబ్జర్వ్ చేసాం మనం. ఎందుకంటే అటెండెన్స్ లిస్టులో ఉంటారు, శాలరీస్ లిస్టులో ఉంటారు, బట్ ఫిజికల్గా వాళ్ళు ఉండరు, వాళ్ళు పనిచేయరు. మరి ఈ శాలరీస్ అని ఎక్కడికి వెళ్తున్నట్టు? ఈ అవుట్సోర్సింగ్ పేరిట ఎక్కడికి వెళ్తున్నట్టు అంటే దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది తెలంగాణలో జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఈ ప్రధాన వార్త. ఎస్, మనం ఇంతకుముందు సాక్షి దినపత్రికలో కూడా చెప్పుకున్నాం. క్యూర్ ప్యూర్ రేర్ అనేటువంటిది దానికి అభివృద్ధి ఫార్ములా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ లోపలంతా క్యూర్, ఓఆర్ఆర్ RRR మధ్య ప్యూర్, అవతల రాష్ట్ర సరిహద్దు వరకు రేర్. ఇది అంటే ఒక రేమింగ్లో చాలా చక్కగా రూపొందించారు, బాగుంది. కానీ ఇది అమల్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి బీఆర్ఎస్ కూడా దీనిపైనే విమర్శలు గుప్పిస్తోంది. మన పోటీ అంటే తెలంగాణకు పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్, జర్మనీలే మనకు పోటీ. అంటే కంట్రీస్తోనే మనం పోటీ పెట్టుకుందాం అంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలు. 2040 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధనే లక్ష్యం. త్వరలో కొత్తగూడెం, రామగుండం, వరంగల్, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్లు నిర్మిస్తాం. అంటే 2 టైర్ సిటీస్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. అండ్ డిసెంబర్ 1 నుంచి 13 వరకు 2 ఏళ్ల ప్రజాపాలన ఉత్సవాలు చేద్దాం. ఫ్యూచర్ సిటీ వేదికగా డిసెంబర్ 8-9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. దేశ విదేశాల ప్రతినిధులకు ఆహ్వానం. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. అండ్ తొలి వన్డేలో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ అంటూ మనకి మరో ప్రధాన వార్త. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 120 బాల్స్తో 11 ఫోర్లు 7 సిక్సర్లతో మొత్తానికి ఓవరాల్గా కూడా నిన్న క్రికెట్ మ్యాచ్ గెలిచాం. నేటి నుంచి 6 రోజుల పాటు జిల్లాల్లో సీఎం. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా 6 జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా హాజరు. 7 ఓయూలోని ఉత్సవాలు అటెండ్ కానున్న రేవంత్. 13 ఉప్పల్లో దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు వచ్చాయి. వార్డులకు 82,276 ముగిసిన తొలి విడత నామినేషన్లు. ఎస్, మొన్నటితో అంటే సాటర్డేతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. దానికి సంబంధించి గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు కాస్ట్లీ. కరీంనగర్ రూరల్, గంగాధర, కొత్తపల్లి మండలాల్లో పోటాపోటీ. 50 లక్షలైనా ఖర్చుకు వెనకాడని క్యాండిడేట్లు. ఓ మై గాడ్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు కొన్ని చోట్ల చాలా కాస్ట్లీగా మారిపోయే ఎన్నికలు. ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ త్వరలోనే ఎంట్రీ. లాస్ ఏంజల్స్, బీజింగ్ లాంటి నగరాల సరసన చేరనున్న మన సిటీ. మంచి వార్త. ఓకే, మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక వెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. ఓవరాల్గా చూస్తే వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చిన బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్, ఆ వివరాలు, వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాలు చూసాం.